హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ఇప్పుడైందిన తాజా వార్త అండి. పెన్షనర్లకు ఇక్కడ నుంచి కొత్త విధానం అమలు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి సూచనలు అయితే వస్తున్నాయి. ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సిన విధానాలు, పెన్షన్ల చెల్లింపు పరిస్థితి వంటి అంశాలపై అయితే సూచనలు చేయటం విశేషం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావిస్తూనే ఏవి చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా నివేదిక సిద్ధం చేసింది ప్రభుత్వం. అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పెన్షన్లను చెల్లింపులు చేస్తూ ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వ్ బ్యాంకు ద్వారానే, కొన్ని రాష్ట్రాల్లో ఖజానా ద్వారా పెన్షన్లు చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను కూడా రిజర్వ్ బ్యాంకు సిద్ధం చేసింది. పెన్షన్దారులకు టాంచనుగా పెన్షన్ నగదు అందేలా చూడటంతో పాటుగా మొత్తం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒకే సింగిల్ విండో విధానాన్ని అయితే అమలు చేయనున్న కోణంలో సూచనలు చేసింది. ఇక పెన్షన్ల సవరణ, అలాగే కరువు భత్యం వంటివి ఎప్పటికప్పుడు అమలు చేయవలసిన విధానం, పెన్షన్దారులను గుర్తించేందుకు డిజిటల్ విధానం అమలు ద్వారా అయితే డూప్లికేషన్ నివారణ, అధిక మరియు తక్కువ పెన్షన్లు అందించడంలో తేడాను తగ్గించడము, ఇక పెన్షన్దారుల సమస్యలను నివారించేందుకు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అమలు పైన కూడా సూచనలు అయితే చేసింది. పెన్షన్ల చెల్లింపులో రక్షణ శాఖ స్పౌస్ అనే విషయాన్ని అమలు చేస్తుంది. అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ కూడా తన శాఖలో సొంతంగా తయారు చేసుకున్న సంపన్న అనే విధానాన్ని అమలు చేస్తుంది. వీటిలో ఒకే ప్లాట్ఫామ్పై అయితే చెల్లింపులు చేస్తూ ఉండడంతో సత్ఫలితాలు అయితే వస్తున్నట్టు భావిస్తున్న రిజర్వ్ బ్యాంక్ అదే తరహాలో చెల్లింపుల అమలుపైన ఆలోచనలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ చెల్లింపులకు సంబంధించి అనేక ఫైళ్లను ఒకే ఈ పేమెంట్ ఫైల్లో చూపిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు గుర్తించింది. సాధారణంగా ఇక ఈ పేమెంట్ ఫైల్లో 50 ట్రాన్సాక్షన్ల కన్నా ఎక్కువగా పంపిస్తే సమస్యలు వస్తాయి రిజర్వ్ బ్యాంకు భావిస్తోంది. సో దీనివల్లే నెట్ ట్రాఫిక్లో కూడా అంతరాయాలు అయితే వస్తాయన్న భావాన్ని వ్యక్తం చేస్తున్న రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు ఆ తరహా భారీ ట్రాన్సాక్షన్స్ను తగ్గించుకోవాలి అని అయితే సూచించింది ఆర్బీఐ.